సూపర్ స్టార్ కృష్ణ కుటుంబానికి భవిరిశెట్టి మురళీకృష్ణ అంతటి విధేయత కలిగిన అభిమాని దొరకడని టీడీపీ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్ తెలిపారు. ప్రతి ఒక్క అభిమాని మురళీకృష్ణను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత పుట్టినరోజు వేడుకను మురళీకృష్ణ మహేష యువసేన అధ్యక్షులు భవిరిశెట్టి మురళీకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని గ్రామదేవత గంగానమ్మ, భక్తాంజనేయ స్వామి, ముత్యాలమ్మ, నూకాలమ్మ అమ్మవారి ఆలయాల్లో నమ్రత పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలోని శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ అన్నదాన సత్రంలో రోగుల బంధువులకు భోజనం అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన రామ్ కుమార్ మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కృష్ణ కుటుంబానికి మురళీకృష్ణను మించిన అభిమానిని తాను చూడలేదన్నారు. కృష్ణ కుటుంబానికి సంబంధించిన ప్రతి కార్యక్రమం మురళీకృష్ణ చేయటం ఎంతో అభినందనీయమన్నారు. తనకు మహేష్ బాబుని కలిసే అవకాశం కల్పిస్తే మురళీకృష్ణ అభిమానిగా చేస్తున్న కార్యక్రమాలను వివరించి జంగారెడ్డిగూడెం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తానన్నారు. రాబోయే రోజుల్లో ఆయన మరిన్ని కార్యక్రమాలు చేసే అవకాశం భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కంచర్ల గణేష్, దెందుకూరి రాంజీ నాయుడు, శ్రీను, ఏకేఎంవై సభ్యులు పవన్ ఆచారి, అరుణ్ కుమార్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం టౌన్లో 100 పడకలి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మరి గట్టమ్మనేని కృష్ణ గారు అంటే సూపర్ స్టార్ కృష్ణ గారి కోడలు మహేష్ బాబు గారి సతీమణి నమ్రత గారికి పుట్టినరోజు సందర్భంగా మరి మురళీ గారు సత్యసాయి ట్రస్ట్ ద్వారా రోగుల యొక్క బంధువులు ఎవరున్నారో రోగులకి ఉచితంగా అన్న సమారాధన కార్యక్రమం మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మురళీ అన్న కుటుంబంలో ఒకరికి చేస్తారు. సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదిన వేడుకలు చేసావు, చనిపోయే వర్ధంతి కార్యక్రమాలు చేసావు, అక్కడతో ఆగలేదు. సూపర్ స్టార్ కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబు గారికి చేస్తున్నావు, మళ్ళీ వాళ్ళ మిస్సెస్ కి నమ్రత గారికి చేస్తున్నావు, అక్కడతో ఆగలేదు. వాళ్ళకి 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకి కూడా జన్మదిన చేస్తున్నావు. అంటే నేను అనుకోవడం ప్రతి కార్యక్రమం అంటే కేకులు ఎన్ని కోసావో నాకు తెలియదు, అంతేకాకుండా ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నావో తెలియదు. కానీ నిజంగా సూపర్ స్టార్ కృష్ణ గారి కుటుంబం మాత్రానికి నీ అంత విధేయుడు దొరుకుతాం వాళ్ళకి అదృష్టం. తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఇంత వీరభక్తులు ఎక్కడ ఉండడండి. అన్న నన్ను ఒకసారి అవకాశం ఉంటే మురళీ అన్న మహేష్ బాబు గారి దగ్గర తీసుకెళ్ళు, నేను జంగారెడ్డిగూడెం వచ్చేలాగా నేను ఆయన్ని రిక్వెస్ట్ చేస్తాను. ముందు సార్ మీ అభిమాని ఇక్కడ ఉన్నాడు, ఇంత అభిమాని దొరకడు మీకు. మీ గట్టమనేని ఫ్యామిలీకి వీర విధేయుడు అభిమాని ఇంత ప్రేమ ఉన్న వ్యక్తి మీకు దొరకడు. ఎందుకంటే ఎన్ని సేవా కార్యక్రమాలండి. వాటర్ 365 రోజులు వాటర్ ఇవ్వడం, లేకపోతే చదువుకునే పిల్లలు ఎవరు ఉంటే వాళ్ళ పుస్తకాలు ఇవ్వడం, భోజనాలు పెడతాం, కేకులు కట్ చేయడం, ఎన్ని సేవా కార్యక్రమాలు. ఆయన ఆర్థిక పరిస్థితి కూడా పెద్ద స్థాయి ఏం కాదు. వాళ్ళ పిల్లల్ని పోషించుకుంటూ ఫ్యామిలీని తీసుకుంటూ అన్న నీకు ఫ్యామిలీ కూడా మర్చిపోయిన 30-40 మంది అంటే వాళ్ళ కేకులు కోయడం నా దేశం 100 కేకులు వస్తాడు సంవత్సరం అనిపించింది. ఏమైనా చాలా సంతోషం. చాలా మందికి అభిమానులు ఉంటారండి. వాళ్ళు ఎంతసేపు ఏం చేస్తారంటే తన గురువు దగ్గర అతని దగ్గర ఏదైనా లబ్ధి ఏదైనా దొరకకపోతే వెంటనే ప్లేట్ మార్చి కూడా దగ్గరికి వెళ్ళిపోతాడు. కానీ కృష్ణ గారు ఏమి ఇచ్చారో మనకు తెలియదు. కానీ ఆ కుటుంబానికి ఎంత ప్రేమగానా ఇతను చూసి నేర్చుకోవాలని మా శిష్యులు కూడా నేను తెలియపరచుకుంటున్నాను. ఇంత విధేయుడిగా ఉంటే ఎప్పుడో కప్పు గుర్తించింది. మరి ఈరోజు డైరెక్ట్గా మహేష్ బాబు గారు డైరెక్ట్గా ఇంటర్వ్యూ ఇస్తున్నాడు, నమ్రతగా డైరెక్ట్గా ఫోన్లో టచ్లో ఉంటున్నారంటే మామూలు విషయం కాదు. ఈయన పూర్వజన్మ సుకృతం. ఇలాగే నీకు కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలి. మళ్ళీ ఆ పిల్లలు కూడా నువ్వు పుట్టినరోజు చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ